V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ముడసర్లలో పోలీసు అధికారులు ఆత్మీయ సమ్మేళనం చక్కటి ఆటపాటలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపి సంతోషంగా గడిపారు. నమస్తే బాగున్నారా? అది పెట్టినా వీళ్ళు కూడా నిలబెట్టిస్తే వీళ్ళందరూ కవర్ అవుతారు. ఆ మధ్యకి వెళ్ళిపోతాం. బాబు శ్రీనివాస్ ఐక్యత పడుతున్నారని చెప్పించారు. నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్. ఇలాంటి ఆపర్చునిటీ కల్పించిన రమణ గారు అండ్ సత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు. అలాగే మేమందరం ఈవేళ ఆత్మీయ సమ్మేళనం ఓల్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్లో కలిసి ఈ విధంగా మేము కంట్రిబ్యూట్ చేసి మా ఒకరినొకరు మేము ఆత్మీయ పలకరించుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలని కోరుకుంటున్నాను. ఇవి మా తాలూకు ఆరోగ్యం ఇంకా కొంతకాలం బ్రతికేటందుకు ఇవన్నీ దోహదపడతాయని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమానికి నేనైతే 13 ఏళ్ళు సర్వీస్ చేసి వ్యాపారంలోకి వెళ్ళాను. కానీ అభిమానంతో అందరూ పిలవటం వల్ల ఎస్వి రమణ గారు, సత్యనారాయణ గారు, ఎస్ఐ గారు అందరూ పిలవటం, మా గురువు గారు అయినటువంటి సర్వేశ్వర సిఐ గారు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మిగతా వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా అన్ని రకాలైనటువంటి టెన్షన్స్ని మర్చిపోయి రీజ్ అవుట్ చేసుకోవడానికి అవకాశం కలిగింది. దీంట్లో భాగంగా నిజంగా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొనడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈ ప్రెస్ వారు కూడా మా మీద అభిమానంతో వచ్చి మీరు ఇటువంటి ఇంటర్వ్యూస్ తీసుకోవడం కూడా ఈ ప్రెస్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ భోజనానికి మీరు ఇద్దరు కూడా రావాల్సిందిగా. జిల్లా స్పెషల్ ఈ ఆర్గనైజ్ చేయడానికి ముఖ్యంగా శ్రీ రమణ గారు, సత్యనారాయణ గారు, మోహన్ రావు గారు, వీళ్ళంతా కూడుకొని గ్రాండ్ సక్సెస్గా చేయడం వల్ల మనం అంతా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ అభినందనలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు. సార్ నమస్తే అండి, నా పేరు యోగేష్. మేము చరణ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాం. శివరాజు గారు టీం సార్ మా దగ్గర అతి తక్కువ అంటే ఈరోజు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు కొనుక్కునేటట్టుగా 3,000 నుంచి 5,000 వరకు ప్రభుత్వం దగ్గర. అండ్ అదే కాకుండా ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో కాబట్టి ఒకసారి నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ చేశాను రిటైర్డ్. ఇప్పుడు మా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా కలిసి వీళ్ళు ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని, ప్రస్తుతానికి వయసు వచ్చేసరికి కొంతవరకు డౌన్ అవుతారు. అలా అవ్వకుండా అందరూ యాక్టివ్గా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, అందరూ కష్ట సుఖాలన్నీ తెలుసుకోవాలి, చెప్పుకోవాలి, అందరూ కూడా భాగం పంచుకోవాలనే ఉద్దేశం మీద కొంతవరకు ఉల్లాసం ఉత్సాహం కూడా కలుగుతుంది ఈ వయసులో అని ఇలా ఉండడం వల్ల అనే ఉద్దేశం మీద అందరికీ మన రమణ ఎస్ఐ గారు, మిగిలిన ఎస్ఐలు, సీనియర్ ఆఫీసర్లందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళందరితో మమ్మల్ని మేము మంచిగా వాళ్ళందరితో కూడా గౌరవ వందనాలు చేసుకుని అన్నీ చేసుకుని, అలాగే చనిపోయిన వాళ్ళకి కూడా నివాళులు అర్పించి అన్నీ చేసుకుని మేమందరం కూడా సరదాగా ఉత్సాహంగా మా ఇళ్ళ దగ్గర ఉంటే ఏ ప్రాబ్లమ్స్ అన్నది ఇంత వయసు వచ్చిన తర్వాత కాదు, కానీ ఇప్పుడైతే హ్యాపీగా ఉండాలనే ఉద్దేశం మీద ఆరోగ్యంగా ఉండాలని
భగవంతుని ప్రార్థిస్తూ మేము అందరం కలిసి ఈ విధంగా చేసాము. దీనికి మన అందరూ కూడా ప్రోత్సహించారు కాబట్టి మీ ప్రెస్ వాళ్ళు కూడా మమ్మల్ని అభిమానించి మా దగ్గరికి వచ్చి మా తాలూకా ఇది తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు సైపురెడ్డి వెంకటరమణ, నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ యాదగిరి. ఈరోజు ఇక్కడ విశ్రాంత పోలీసు ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ఒక ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడిలో ఉన్న వాళ్ళంతా కూడా విశాఖపట్నం సిటీలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసి 10,000 నుంచి వాళ్ళు ఇప్పుడే అందరూ 60-70 దాటిన వాళ్ళే. ఈ 60-70 దాటిన వయసులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మానసిక ఉల్లాసం జరగాలంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీ దర్శనాలకు కూడా వచ్చినందుకు నాకు ఈ సహకారం మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఏ కార్యక్రమంగా సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, రిటైర్డ్ పోలీస్ సర్వేశ్వరం గారు, అలాగే రిటైర్డ్ డిఎస్పీ అప్పలనరసింహ గారు, అలాగే సంజీవరావు గారు, సీతమ్మ గారు, వీలక్ష్మి గారు, వీళ్ళంతా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్కి సన్మాన కార్యక్రమం చేశాం. సన్మాన కార్యక్రమం అయిన తర్వాత వినోద కార్యక్రమాలు మొదలయ్యాయి. వినోద కార్యక్రమంలో 5 గేమ్స్, పార్సిల్, బాల్ అండ్ బాస్కెట్, మ్యూజికల్ చైరు, సాంగ్స్ కాంపిటీషన్ వగైరా ఉన్నవి. వీళ్ళందరూ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ 15 రెడీగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా కూడా ఉత్సాహంగా ఈ గేమ్లో పాల్గొని ఈ కార్యక్రమం చేస్తారు ఆశిస్తున్నాను. దసరాలు మీరు వచ్చి మాకు